తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు ఒక్కో స్థానానికి 3 చొప్పున పేర్లను పంపాలని ఇప్పటికే జిల్లా కమిటీలను పీసీసీ ఆదేశించింది. ఇవాళ సాయంత్రం అందనున్న ఆ జాబితాలు అందనుండగా రేపు పరిశీలించనున్నారు. ఇక 7న సీఎం రేవంత్ మహేష్ గౌడ్తో ఎన్నికల కమిటీ ప్రతినిధులు భేటీ కానున్నారు. 8న జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించిన బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. స్థానిక సంస్థల ఎన్నికలపైన అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేయాలనే అంశం మీద కసరత్తు చేస్తున్నారు. ఇటు 9వ తారీఖున నోటిఫికేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు ముఖ్యంగా హస్తం పార్టీ దానికి సంబంధించినటువంటి కసరత్తును ఇప్పటికే మొదలుపెట్టింది. ఈ రోజు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి అంటే జెడ్పీటీసీకి సంబంధించి ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున పేర్లను సిఫారసు చేసి పైకి పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వరుసగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు. అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు ఇటు సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గెలవగలరో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని 3 అభ్యర్థులను పేర్లను తీసుకొని అది పీసీసీ చీఫ్ కి ఈ రోజు పంపిస్తారు. రేపు ఆయన సీఎం కు రెఫర్ చేస్తారు. ఎల్లుండిలోగా ఈ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా పీసీసీ కమిటీకే అప్పగించి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఇక సర్పంచ్ ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక డీసీసీకు పీసీసీ చీఫ్ అప్పగించారు. పార్టీ మారినటువంటి 10 నియోజకవర్గాల్లో కొద్దిగా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఎగ్జిస్టెన్స్ గా ఉన్నటువంటి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళ మధ్యలో టికెట్లను లేదంటే అభ్యర్థులను ఎవరు ఖరారు చేయాలనే అంశానికి సంబంధించి ఒక టెన్షన్ వాతావరణం అయితే కాంగ్రెస్ నేతల్లో గానీ కాంగ్రెస్ కార్యకర్తల్లో గానీ ఉంది. అయితే ఈ పార్టీ మారినటువంటి 10 నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీ సెక్రటరీలకు అప్పగిస్తూ మీనాక్షి నటరాజన్ ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే ఈ నెల 8న అన్ని స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను టీపీసీసీ ప్రకటించనుంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.